ప్రీవియస్ పార్ట్‌లో కొన్ని ప్రామిసెస్ ఎగ్జాంపుల్ చూసాం గదా! ఈ పార్ట్‌లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రామిస్ డాట్ రిజాల్వ్ డాట్ దెన్ త్రో న్యూ ఎర్రర్ సంథింగ్ వెంట్ రాంగ్ డాట్ క్యాచ్. అవుట్‌పుట్ సంథింగ్ వెంట్ రాంగ్ వచ్చింది. ఎప్పుడైతే మనం దెన్‌లో రిజెక్ట్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా అది క్యాచ్ బ్లాక్‌కెళ్తుంది. అందుకే ఇక్కడ ఆ ఎర్రర్ మెసేజ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రామిస్ డాట్ ఆల్, ప్రామిస్ డాట్ రిజాల్వ్ 1, ప్రామిస్ డాట్ రిజాల్వ్ 2, ప్రామిస్ డాట్ రిజాల్వ్ 3. దెన్ రిజల్ట్ కన్సోల్ లాగ్ రిజల్ట్ ఉంది. అవుట్పుట్ అరే ఆఫ్ 1, 2, 3 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3 అని పంపించాం కదా, సో ఆల్ కాబట్టి ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి ప్రతి ప్రామిస్ కూడా ప్యారలల్గా రిజాల్వ్ అయ్యి 1, 2, 3 అని అవుట్పుట్ వచ్చింది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ప్రామిస్ డాట్ ఆల్ అన్ని రిజాల్వ్ కేసెస్ చూసాం, బట్ ఇక్కడ ఒకటి రిజెక్షన్ ఉంది. సో దీనికి ఎవరైతే కరెక్ట్గా అవుట్పుట్ గెస్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైతే 1 అండ్ ఫెయిల్డ్ అని వస్తుందని గెస్ చేస్తారో వాళ్ళైతే రాంగ్గా గెస్ చేశారు. అవుట్పుట్ ఓన్లీ ఫెయిల్డ్ వస్తుంది. ఇక్కడ ప్రామిస్ డాట్ రిజాల్వ్ ఉంది, బట్ ఎప్పుడైతే ప్రామిస్ డాట్ ఆల్ యూస్ చేస్తున్నామో అందులో ఏ ఒక్క ప్రామిస్ రిజెక్ట్ అయినా కూడా మనకి రిజెక్టెడ్ ప్రామిస్ యొక్క వాల్యూ మాత్రమే వస్తుంది. సక్సెస్ అయిన ప్రామిస్ వాల్యూ అనేది రాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అసింక్ అవైట్. ఎవరైతే సి ఏ బి అని వస్తుందని గెస్ చేస్తారో వాళ్ళైతే 100% రాంగ్గా గెస్ చేసినట్టే. అవుట్పుట్ ఏసీపీ వచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఇక్కడ టెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ టెస్ట్ ఫంక్షన్కి వెళ్ళాక ఇది సింక్రనస్ కోడ్, సో ఏ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అవైట్ యూజ్ చేసాం. సో అవైట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది పాస్ అవుతుంది. సో అందుకే మనకి నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ లాగ్ ఇక్కడ ఏముంది, ఇది సింక్రనస్ కోడ్, అందుకే సి ప్రింట్ అయింది. ఎప్పుడైతే ఇది ప్రామిస్ రిజాల్వ్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకే ఈ ప్రామిస్ రిజాల్వ్ అయిన తర్వాత ఇక్కడ కన్సోల్ లాగ్ బి వచ్చింది. ఈ వీడియోకి ఇది లాస్ట్ ప్రాబ్లం. ఎవరైతే ప్రీవియస్ వీడియో అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి అవుట్పుట్ అయితే గెస్ చేసే ఉంటారు. అవుట్పుట్ 1, 5, 3, 4, 2. యాజ్ యూజువల్గా సింక్రనస్ కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 1 and 5. నెక్స్ట్ అసింక్రనస్లో సో ప్రామిస్లో ఎన్ని దెన్ ఉన్నా కూడా ప్రతి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మైక్రో టాస్క్ క్యూకి వెళ్తుంది. అంటిల్ మైక్రో టాస్క్ క్యూ ఎంటీ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ ప్రియారిటీ మైక్రో టాస్క్ క్యూలో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్స్కి ఉంటుంది. అందుకే 3, 4 ఫస్ట్ ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు మైక్రో టాస్క్ క్యూ ఎంటీ అయినాక నెక్స్ట్ మైక్రో టాస్క్ క్యూలో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే 2 అనేది లాస్ట్కి వచ్చింది.